అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇంకా విషయానికొస్తే ఇది నిన్నటి ఆదివారం వీడియో. ఇంకా పొద్దున్నే లేచేసిన మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్దామనేసి ముఖం కడుక్కొని తుడుచుకుంటూనే వీడియో తీసిన అనమాట. ఇంకా ఈరోజు వీడియో ఎడిటింగ్ చేస్తామని ఊర్లోకి పోయి వచ్చినా చెప్పొద్దురా బాబు, ఎందుకో ఏమో నేను వీడియో ఎడిటింగ్ చేసేది యాప్ అసలు వస్తలేదు. మొత్తం బ్లాక్ కలర్. పొద్దున్నుంచి చూసి 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 ఇప్పుడేమో 7 అవుతుంది. నేను ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి 8 గంటలకు పెడితే ఎవరు చూస్తారు అన్న ఆలోచన. అది వస్తలేదు 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 అని నెత్తి మొత్తం నొప్పి అయింది. సరే కానీ వీడియోకి పోదామా. నిన్న పొద్దున్నే లేసేసిన మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్దామనేసి వీడియో తీసుకొని ఇంకా వాటర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని బియ్యం అయితే కడిగేసుకున్నాను అనమాట. ఇది శనివారం. క్యాబేజీ, కాలీఫ్లవర్, కొత్తిమీర, బఠానీలు అయితే తీసుకొచ్చిందనమాట మా ఆయన. ఇంకా నిన్న రాత్రే వండినా కదా కాలీఫ్లవర్. నేను ఏమనుకున్నా అంటే ఇవాళ ఆదివారం కదా, పొద్దున్నే మంచిగా బఠానీ వేసేసి బగారన్నం చేసేద్దాం. బగారన్నం బాగుంటుంది కదా, పప్పమ్మ కూడా టిఫిన్ కట్టుకొని పోతుంది. కాలీఫ్లవర్ బఠానీ వండుదామా అనుకున్నా. మళ్ళీ ఏమనుకున్నా, కాలీఫ్లవర్ బఠానీ బాగుంటుందా, వద్దులే మళ్ళీ తింటుందో తినదో అనేసి నిన్న రాత్రి మళ్ళీ కాలీఫ్లవర్ వండేసినా కదా, ఇక క్యాబేజ్ అయితే కోసేద్దాం అనేసి క్యాబేజ్ అయితే కోసేసిన అనమాట. ఇంకా పొయ్యి మీద అయితే క్యాబేజ్ కట్ చేసేసి ఇక ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇంకా పొయ్యి మీద బియ్యం పెట్టేసిన తర్వాత క్యాబేజీ కూర అయితే పెట్టేసిన అనమాట. అన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టిన. కూర కాస్త మాడిపోయింది. 3 విజిల్లు పెడితే ఉడికిపోతుందేమో అనుకున్నా. నాకు టైం అవుతుందనమాట. తొందరగానే లేసినా కూడా లేట్ అయిపోతుంది ఈ మధ్య, ఎందుకో ఏమో. కొంచెం తొందరగానే తెల్లారుతుంది, ఎండాకాలం వచ్చేస్తుంది కదా, అందుకనే ఏమో. ఇంకా చిన్నగా సిమ్లో పెడితే ఒక 10-15 నిమిషాల వరకు ఒక్క విజిల్ వచ్చినా సరే మంచిగా ఉడికిపోతుంది. కానీ ఏం చేద్దాం, టైం అయిపోతుంది అనేసి దెబ్బ ఒక 3 విజిల్లన్నీ వస్తే ఉడికిపోతుందిలే అనేసి 3 విజిల్లు పెట్టేసరికి కూర కాస్త మాడిపోయింది. ఇంకా ఏం చేద్దాం, ఇంకా ఏం చేయలేం కదా, ఇక తినేద్దాంలే పైన తీసేసుకొని అనేసి ఇంకా వదిలేసిన. దాన్ని పక్కకు పెట్టేసి నిన్న ఇడ్లీలు చేసుకున్నాం, మంచిగా రాలేవు అని చెప్పినా కదా. ఆ ఇడ్లీ పిండిలోకి రాత్రి అయితే మైదా పిండి తెప్పించిన మా ఆయనతోని. ఇంకా మైదా పిండి కొంచెం వేసి కలిపి దాంట్లోకి కొంచెం సోడా వేయాలి. సోడా వేసిన తర్వాత పునుగులు వేస్తే సూపర్ ఉంటాయి అన్నమాట. నేను చాలాసార్లు మీకు చెప్పిన, చాలా మంచిగా ఉంటాయి పునుగులు. ఇంకా దాంట్లోకి పల్లీలు కొంచెం కొబ్బరి వేసేసి చట్నీ అయితే రుద్దేసిన అనమాట. ఏమంటారో, కొంచెం మైదా పిండి వేసి కొంచెం జీలకర్ర కొంచెం సోడా వేసి కలిపేసుకొని జరసేపు వదిలేసిన. అన్నం కూర అయ్యే లోపల అది పక్కకి కొంచెం నానుతుంది కదా, ఎందుకో ఏమో ఆ పునుగులు తింటే మంచిగా అనిపిస్తుంది. కానీ పొద్దున్నే ఆయిల్ ఫుడ్ తినిపోయినందుకు నాకైతే ఎండ కొడుతున్నందుకు ఫుల్ దూపైందనమాట. ఇవాళ నేను పోతుంటే దందకి ఆటోలో నుంచి మొత్తం బ్యానర్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్లో 9 రూపాయలకి చీర, ఒక్కరికి మాత్రమే ఒక్క చీర అని రాసిండ్రు. బోర్డు పెద్ద పెద్ద బ్యానర్స్ పెట్టి బోర్డ్స్ రాసి పెట్టిండ్రు అనమాట. నిజం చెప్తున్నా, నేను నిజంగానే ఇస్తారేమో మా ఆయనని వచ్చిన తర్వాత. పొద్దున పోయేటప్పుడు చదువుకుంటూ పోయిన మా ఆయన వినాలని. తర్వాత వచ్చిన తర్వాత అన్నా అనమాట, నన్ను దోలుకపోవా, సాయంత్రం చూస్తా, 9 రూపాయలు అయితే తీసుకొచ్చుకుంటాం అని అంటే, అవన్నీ ఉట్టిగానే ఉంటాయి, నువ్వు నమ్మొద్దు, అవి ఏదో ఒకటి చెప్తారు మళ్ళీ అడిగి పోయినాక అని అన్నాడు. కానీ ఏదో తోలుకోవో అంటే పోం అన్నాడు. సరేలే పోకుంటేమే అనేసి వదిలేసిన అనమాట. నేనైతే పునుగులు వేసేసిన. చిన్నగా వేయాలి. ఎంత చిన్నగా అంటే మన చిటికే వేలుతో మనం ఇట్లా వేస్తే ఎట్లా వస్తాయి అంత చిన్నగా వేస్తేనే మంచిగా ఉంటాయి. కానీ పునుగులు మాత్రం బాగున్నాయి. కానీ ఇంటికి ఏమంటారు, దందాకు పోయినా కదా, ఫుల్ దూపు అవుతుంది అనమాట. ఇంకా నేను పునుగులు వేసి చట్నీ రుద్దే లోపల బయట నల్లు వచ్చేస్తుంది. నాకేమో టైం అయిపోతుంది, 6:15 అవుతుంది. పప్పేమోనేమో నాకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్ ఉన్నాయని అది చదువుకుంటుంది. ఇంట్లోనేమో వండుకొని అస్సలు వాటర్ లేవు. ఏం చేస్తా, ఇంకా మా ఆయన ముఖం కడుక్కొని చదువుకునే లోపల దెబ్బ నేను ఇంకా మా ఆయన ఆల్రెడీ చదిరేసుకున్నాడు. ఇంకా ఏం చేద్దాం, చదిరేసుకునే లోపల నేనైతే బిందెలు తీసుకొని పోయి నీళ్ళు అయితే పట్టేసిన అనమాట. ఇంకా దెబ్బ ఒక నీళ్ళ డబ్బా ఇది ఒకటి పట్టేసిన, ఇంకా 2 బిందెలు, చిన్న బిందె ఒకటి, 3 నీళ్ళు పట్టేసిన. అమ్మయ్య అనిపించింది. మళ్ళీ డ్రమ్లోకి వేసేసిన, బాత్రూంలోకి పైపు. నేను పోయే వరకు పెద్ద సగం నిండింది. పప్పమ్మకేమో టైం అయిపోతుంది అనేసి పప్పమ్మ అరుస్తుంది. ఇంకా సరేలే అని పైపు నేనే తీసి బాత్రూంలో పడేసిపోయినా. ఇంకా వచ్చినాక అన్నీ సర్దుకున్నా అనమాట. ఇంకా నీళ్ళు పట్టేసినా అగ్గడగ్గడ తిన్నా అనమాట. చట్నీ మాత్రం సూపర్ ఉంది. పునుగులు మాత్రం నాకు నచ్చినాయి.
కానీ ఏం చేద్దాం, ఎండాకాలం కదా, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినొద్దు. మనం ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, రాగి ముద్ద, అంబలి కాసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇవాళ తెలుసా వచ్చినాక మస్తు లేట్ అయిపోయింది. అంటే ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంది ఇవాళ సోమవారం, మస్తు లేట్ అయిపోయిందనమాట. ఇంకా పప్పమ్మ అయితే చదువుకుంటుంది. ఇంకా చదువుకొని తొందరగా రెడీ అయిపో, ఆమెకు ఉంది ఒక 15 మినిట్స్ ఏమో అంతే టైము, అప్పటి వరకు కూర్చొని ఉంది. ఇంకా నేనైతే రెడీ అయిపోయినా, బాయ్ చెప్పేసి పోతున్నా అనమాట. ఇంకా వచ్చేసరికి 12:20 అయింది. వామ్మో వారి దేవుడు, నాకైతే ఆ పునుగులు తినిపోయిన ధూపకి వాటర్ అసలు తీసుకపోలేను, మస్తు ధూపైంది. ఇంకా మా ఆయననేమో 10 రూపీస్ వాటర్ బాటిల్ తీసుకొని తాగేసినాం ఇద్దరం కలిసి. ఇంకా నేను వచ్చి మీకు 12:30 అయింది అని వీడియో తీసి పెట్టే లోపలనే మా ఆయన బండి ఆపేసుకొని స్కూటీ తీసుకొని పొయ్యి బోటి రక్తం తీసుకొని వచ్చిందనమాట. నేనైతే ఇప్పుడు వండను, నేను ఇల్లు తుడుచుకోవాలి, వాళ్ళ ముందే ఆదివారం కదా, నేను పూజ అయితే ఫస్ట్ చేస్తా, తర్వాత మళ్ళీ వేరే పని పెట్టుకుంటా అంటే, ఇంకా బోటి వద్దులే సాయంత్రం వండు, ఇప్పుడు రక్తం మాత్రం పొయ్యి మీద పెట్టేసేయి అన్నాడు. రక్తంతో నల్ల చేసుకొని ఎప్పుడన్నా తిన్నారా? నాకైతే సూపర్ ఇష్టం, కానీ ఎప్పుడో ఒకసారి తినాలి, లేకుంటే వేడవుతుంది అనమాట. అందుకే ఎక్కువ తెచ్చుకోము, ఎప్పుడో ఒకసారి తెస్తాడనమాట. ఇంకా బోటి అయితే గిన్నెలోకి వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన అనమాట. ఇంకా రక్తం అయితే గిన్నెలోకి వేసేసుకొని కవర్లన్నీ తీసి గిన్నెలన్నీ బయటికి వేసేసిన ఫస్ట్. ఇంకా మొత్తం ఎట్లుంటుంది ఇంట్లో పొద్దున వండిపోయిన తర్వాత, దీని పేరు మనం ఏం పెట్టుకుంటున్నామో తెలుసా? రేపు చెప్తా. నిన్ననే ఆదివారం మా ఆయన రైట్ ఒక పేరుతోని ముద్దుగా పిలిచిండు అనమాట. ఇంకా కామెంట్స్లో కూడా దీని పేరేం పెట్టాలని అందరూ మంచి మంచి పేర్లు పెట్టిండ్రు, కానీ ఏమంటారో అది పిలవనీకే కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే మనం చిన్న చిన్న పిల్లల్ని పిలుచుకుంటాం కాబట్టి. దీనికి కూడా అట్లా పిలుచుకునే పేరే పెట్టినాము, కానీ కొంచెం మంచిగా అనిపించింది అనమాట. మా ఆయన అన్నాడు కాబట్టి ఇంకా దాని పేరు పెట్టేద్దాంలే అనుకున్నాము. చూద్దాం, రేపు చెప్తా ఏం పేరు మాట్లాడుకున్నా. ఎందుకంటే సోమవారం రోజు ఏమంటారో సరస్వతి పూజ ఉంటుంది అన్న, అక్షరాభ్యాసంది కదా, వసంత పంచమి ఉంది అంటే ఈరోజు మాట్లాడుతున్న వీడియో అనమాట. ఇవాళ వీడియోలో నేను చెప్పేస్తా, రేపు చెప్తా మీకు పేరేం పెట్టినో. ఇంకా పొద్దున్న క్యాబేజ్ కూర వండిపోయినా కదా, ఇంకా ఏమంటారంటే అస్సలు నాకైతే క్యాబేజ్ కూర తినబుద్ధి కాలేదు, ఎందుకంటే మాడిపోయిన వాసన వస్తుంది. కానీ ఏం చేద్దాం, వండుకున్నప్పుడు తినాలి. నేనైతే తిండిని అస్సలు వేస్ట్ చేయను, అంటే పూర్తి వాసన వచ్చి ఖరాబ్ అయిపోతున్నాయి అంటే తినము. కానీ ఇవాళటి వండుకున్నవి మాత్రం ఇవాళ తినాలి, నిన్నటి వండుకున్నవి మాత్రం తినకూడదు అనమాట. నైట్ వండుకున్నవి పర్వాలేదు తినేయచ్చు, కానీ నిన్న పొద్దున వండుకున్నవి అస్సలు తినలేము కదా. కానీ ఇది వాసన వస్తుంది. ఇంకా ఏం చేద్దాం, వండుకున్నాం కాబట్టి తప్పదు, ఇంకా అంతే తినేయాల్సిందే. తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చేస్తా ఫస్ట్. ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంకా పొయ్యి మీద అయితే రక్తం పెట్టేసి అది సిమ్లో పెట్టేస్తే అది ఉడుకుతుంటుంది. నేను పోయి గిన్నెలు కడిగేసేస్తా బయట అనేసి నీళ్ళు కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇంట్లో సామాన్లు అన్నీ టక్క ఎక్కడెక్కడ సదిరేసి ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చేసుకున్నానా. ఇంకా రక్తం పెట్టేసి నా పొయ్యి మీద దెబ్బ ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను అనమాట. ఇంకా బయట నీళ్ళు పెట్టేసిన, దీని పొయ్యి మీద నల్ల పెట్టేసిన, దాంట్లో ఏమంటారు ఏమి వేయలేను, ఉట్టి సింపుల్గానే చేసేస్తా. మసాలాలు కూడా ఏమి వేయలేను అనమాట. ఉట్టిగానే పొయ్యి మీద సిమ్లో పెట్టేసి బయటికి పోయి నీళ్ళు పెట్టుకొని గిన్నెలు కడుక్కొని వచ్చేసరికి అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నీళ్ళు పోసుకున్నా పొయ్యి మీద నుంచి, నీళ్ళు బకెట్లో పోసేసుకొని బాత్రూంలో పెట్టేసుకొని వచ్చి గిన్నెలన్నీ సర్దేసుకొని ఏమంటారు ఇంకా స్నానం చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసిన అనమాట. ఇంకా కొంచెం ఫాస్ట్ మోడ్లో పెడదాం అనుకున్నా. ఈ వీడియో మొత్తం వచ్చేసరికి 14 మినిట్స్ అయింది, అంటే 15 మినిట్స్ దగ్గర ఉంది, తక్కువనే ఉందన్నమాట. అందుకని ఇంకా ఫాస్ట్ మోడ్లో ఏం పెట్టలేను. ఇంకా కొంచెమే ఉంది కదా, కొంచెమే తీసుకున్నా. అంటే నైట్ ఎక్కువ వీడియో తీసుకోలేను, లేట్ అయిపోయింది. ఇంకా తక్కువనే తీసుకున్నా కాబట్టి ఫాస్ట్ మోడ్లో ఏది పెట్టలేదన్నమాట. ఇంకా రక్తంలోకి ఏమేమి వేసిన అంటే ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు చిన్న రోట్లో దంచేసుకున్న, ఒక 6-7 పచ్చిమిరపకాయలు తీసేసుకొని దాంట్లోకి కొంచెం నూనె, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి పెట్టేసిన అనమాట. కానీ సూపర్ అయింది. ఎక్కువ తినొద్దండి, ఎంత వేడైపోతుంది. ఎప్పుడో నెలకు 2 నెలలకు ఒకసారి తినాలి, ఎందుకంటే అది బ్లడ్ ఎందుకో వేడవుతుందని చెప్తారు, అందుకని ఎక్కువ తినకూడదు అనమాట. ఇంకా నేను ఇంట్లో పని అంతా చేసేసుకున్నానా, పూజ అయిపోయింది, తినేసినాం.
ఇంకా మధ్యాహ్నం కొంచెం సేపు కూర్చున్నా, ఇంకా ఎడిటింగ్ చేసుకున్నాను. నిన్న వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకొని వీడియోస్ పెట్టేసిన తర్వాత సాయంత్రం అయిపోయింది. ఇంకా పప్పమ్మ వచ్చేసింది. ఇంకా పప్పమ్మకి ఆదివారం కూడా కాలేజ్ ఉంది. ఇప్పుడు ఎగ్జామ్స్ కంటిన్యూగా అవుతూనే ఉన్నాయంట, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయంట. పప్పమ్మ అయితే ఇవాళ ఆదివారం వచ్చిన తర్వాత నాకు రేపు ఎగ్జామ్ ఉంది, భయం అవుతుంది. లోపలికి పిలుస్తారంట, కెమెరాలు పెడతారంట, ఒక్కదాన్ని కూర్చోబెడతారంట. పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు కావే అవి, చెప్తారే సింపుల్గానే మీ లెసన్స్ నుంచి అడుగుతారంటే అంటే ఏవి అడుగుతారో ఏమో. అంటే నాకు అన్నీ గుర్తుండాలి కదా, ఈ టెన్షన్కి ఎడ మర్చిపోతాను అన్నది భయం అవుతుందంట దానికి. అదే వరులుతుంది. వాళ్ళ నాన్న కూడా చెప్పిండు, ఓ నేను చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నవన్నీ నాకు ఇప్పుడు గుర్తున్నాయి, ఎవరన్నా అడిగితే టక్క టక్క చెప్తా, నువ్వు ఇప్పుడు చదువుకునే నీకు గుర్తుండవా, ఎందుకంత కాలం భయం పడుతున్నావు అంటే నాకైతే నవ్వొచ్చేసింది. ఇంకా చందమామ కథ చెప్పుకుంటూ ఆ ముగ్గురం కలిసేసి బజార్కి అయితే పోయినామన్నమాట. చెప్పినా కదా 9 రూపాయలకి చీర అనేసి. 9 రూపాయలకి చీర అంటే ఇస్తారా? ఇంకా పోయేటప్పుడు అనుకున్నాం, ఆయన ఇంకా పప్పమ్మ వచ్చి అట్లా అనేసరికి దాదా పప్పమ్మ అట్లా తిరిగేసి వద్దాం ఊకనే పోయి, అమ్మ 9 రూపాయల చీరనంట కొనుక్కుంటుందంట, తీసుకొని పోదాం దా అని తోలుకోపోయిండు. ఇంకా అంతే. ఇంకా పప్పమ్మకి బండి మీద పోయేటప్పుడు చందమామ కథ చెప్పుకుంటూ పోయినా, ఇంకా చెప్పుకుంటూ పోయిన తర్వాత ఇంకా నాకు అనిపిస్తుంది, బ్యానర్స్ ఉన్నాయి, బోర్డులు ఉన్నాయి. తర్వాత ఏమనిపించిందంటే నిజంగానే వీళ్ళు ఇస్తారా? 9 రూపాయలకు చీరలు అంటే ఎంతమంది ఎగబడుతుండొచ్చు జనం, అసలు క్యూ ఉంటుంది, లైన్ ఉంటుంది, ఎంతమంది ఉంటారు. ఏదో ఫిట్టింగ్ పెట్టే ఉంటాడు దాంట్లో, లేకుంటే 9 రూపాయలకి ఎవరిస్తారు చీర అనుకున్నా. దాని పక్కకి ఇంకో పెద్ద షోరూమ్ నిన్న ఆదివారం 2వ తారీఖు కదా, 1వ తారీఖు ఓపెన్ అయిపోయిందనమాట. అది ఓపెన్ అయినందుకు ఏమో ఇట్లా ఆఫర్ పెట్టిండ్రు అనమాట. మళ్ళీ మా షాప్కి రావాలి. ఏదైనా జనం తెలుసా, కొత్తగా ఓపెన్ అయింది ఏమన్నా అయింది అంటే ఎట్లా ఇరగబడతారు మంది. వామ్మో ఆ జనంలో తెలుసా ఏం తీసుకోవాలో ఏం అంటే మేము ఏం కొనాలని ఏం పోలే, ఉట్టిగానే పోయినాం. ఇట్లా చూసి 9 రూపాయల చీరలు ఉంటే ఏదన్నా తీసుకొని వద్దాం, లేకుంటే లేదు, మంచిగా ఉన్నాయా లేవా అనుకుంటూ పోయినాం అనమాట. నాకు ఎక్కువ చీరల మీద డ్రెస్ల మీద ఏమి ఆశ లేదు. పైసలు ఎప్పుడన్నా ఒకసారి ఉన్నప్పుడు ఏదో కొనుక్కున్నామా సంవత్సరానికి ఒకటి, లేకుంటే లేదు, అంతే. అట్లా అనమాట. ఎక్కువ ఏం కొనుక్కోను, ఇంట్లో ఉన్నవే వేసేసుకుంటా అనమాట. నేను చీరలు కొనక నాకు తెలిసి చాలా సంవత్సరాలు అయిపోతుంది, ఎక్కువ కట్టను కదా. నేను మొన్నటిదాకా మీకు కట్టుకున్న చీరలు కూడా పాత చీరలు, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటివి. ఇంకా షాప్లో మాత్రం ఫుల్ జనం ఉన్నారనమాట. అస్సలకి ఇసుక పోస్తే ఇసుక రాలదు అన్న డైలాగ్ కొడతారు కదా, నేను ఎప్పుడు చూడలేదనమాట. అట్లా ఉన్నారు మనుషులు. నేనైతే పప్పమ్మ చేయి పట్టుకున్నా, మా ఆయననేమో మా వెనకాల వస్తున్నాడో లేదో అనుకొని చూసుకుంటూ పోయినా. అసలు చీరలు కుప్పలు కుప్పలు వేసిండ్రు. అంటే 9 రూపాయల చీరలు ఉన్నాయా లేవా అనుకుంటుర్రా మీరు? అస్సలు లేవు. ఆడ షాప్ మొత్తం చూసినామా, అడిగిన ఒక అన్నని, అంటే సేల్స్ చేశారు కదా, వాళ్ళని అన్నని అడిగితే మీరేమో ఏదన్నా కొనుక్కుంటే దానికి ఫ్రీగా 9 రూపాయల చీర ఇస్తారనమాట అని చెప్పిండు. ఇంకా కౌంటర్ దగ్గర ఉండొచ్చు అని చెప్పుకొని కౌంటర్ దగ్గరికి పోయిన, చీరలు ఎట్లున్నాయో చూద్దాం, ఏమన్నా తీసుకుందామా లేకుంటే అని మా ఆయన అన్నాడు. సరే కౌంటర్ దగ్గరికి పోయినా, అది మొత్తం ప్యాకింగ్ అయ్యి ఉంది కవర్లో. ఆ చీరలు ఎట్లున్నాయో కూడా తెలియదు. తీసుకపోయి మసి బట్టకు వాడుకుంటామా నిజంగానే కట్టుకుంటామా అని కూడా తెలియదు. వద్దులే మనం పోదాం దా అనేసి బయటకు వచ్చినామా. ఇంకా కొత్త షాప్ పక్కకు ఉంది కదా, అది చూద్దామనేసి అది పోయినామా. దాంట్లో ఇసుక వస్తే ఇసుక రాలన్నట్టు మంది ఉన్నారనమాట, చాలామంది. అయితే ఇంకా కొంచెం ఇక షాప్ అంతా చూద్దాంలే అనేసి, షాప్లోకి ఎట్లా పెద్ద పెద్ద షాప్లలో పోతే ఎట్లుంటుంది, మనం ఇంకా బయటికి వస్తామా టైమే తెలియదు. దాంట్లో పోతే నువ్వు పొద్దున్న నుంచి పొద్దుమికి దాకా కూర్చో, అందులోనే ఉండిపోతాం మనము. మస్తు టైం అయినా కూడా అరే టైమే కాలేదు, ఎంత చల్లగా ఉంటుంది, లైట్స్ ఉంటాయి, మంది జనం తిరుగుతుంటారు, బట్టలు కలర్గా అనిపిస్తుంటాయి. ఇంకా అవి చూద్దాం ఇవి చూద్దాం అంటాం, కొనే రకమా కాదులే, ఇంకా ఏం వద్దులే మనం పోదాం అనేసి మా ఆయననైతే గుంజుకొని వచ్చేసిన అనమాట. ఇంకా గుంజుకొని వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసి వంట అయితే చేసేసుకున్నాం. ఇంకా ఏమన్నా కొనుక్కుంటారా అంటే ఏం వద్దులే, ఇప్పుడు పైసలు లేవు, ఇంకా బస్ ఫీజు కట్టాలి పప్పమ్మకి. పప్పమ్మ అన్నది ఒక డ్రెస్ చూద్దామా మమ్మీ అనేసి, కానీ వద్దులే అమ్మ బస్ ఫీజు ఇప్పించుకుందాం, అవన్నీ కొనుక్కుంటే ఇప్పుడు మళ్ళీ బస్ ఫీజుకి ఇవ్వడు నాన్నకి, ఇప్పుడే దంద అయితే చక్కగా అని చెప్తే సరే అని వచ్చేసినాం. ఇంటికి రాగానే మధ్యాహ్నం అయితే ఇంకా నల్ల చేసేసుకున్నాం కదా, క్యాబేజీ కూర అన్నం వేసేసుకొని తిన్నా. సాయంత్రం వచ్చిన తర్వాత బోటి కర్రీ చేసేసిన, రొట్టెలు కూడా చేసేసిన అనమాట. ఇంకా పాలు తెస్తే పాలు అయితే పొయ్యి మీద పెట్టినా.